పాత్రుడు అని కూడా ఇంకా తేలలేదు, ఏదో సూచనలు వస్తున్నాయి కానీ అయినా కానీ చెప్పారు కదా. కాబట్టి ఇది బహుశా సభకు వెళ్లకుండా ఉండడానికి ఒక తొలి మెట్టుగా లేదా తొలి సంకేతంగా ఇస్తుండవచ్చు ఇది. సార్ జగన్మోహన్ రెడ్డి గారు డోర్స్ క్లోజ్ అయినట్టేనా ఇక దేనికి ఓవరాల్గా ఈ అసెంబ్లీ అంశం అవనివ్వండి లేకపోతే ప్రజల్లో అవనివ్వండి కట్టడాలు కూల్చడం? సార్ మీరు ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా అసలు ప్రజాస్వామ్యంలో డోర్స్ క్లోజ్ అవ్వండి. డోర్స్ మీరు ప్రజలతో ఉన్నంత వరకు డోర్స్ తీసే ఉంటాయి. చైనాలో ఒక సామెత 5 సంవత్సరాలు ప్రజల్లో లేరని కదా మాట్లాడేది, అసలు ఎప్పుడు వచ్చో బటన్ నొక్కే తప్పించాను కదా ఇప్పటి సంగతి కదా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత 11 స్థానాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి కదా, అవన్నీ అయ్యాయి కాబట్టి ఓడిపోయారు కాబట్టి ఇంకా ఉండదా అంటే ఇప్పుడు అవకాశం ఏదో తలుపు తడుతూ ఉంటుందని ఒక సామెత. కాబట్టి మీరు దాన్ని అందుకుంటారా లేదా, మీరు ప్రజలకు దగ్గర అవుతారా లేదా. ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ కేసీఆర్ గురించి ఒక ఎడిటోరియల్ రాసింది, చాలా ముఖ్యమైనది అది. బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ పడుతున్నాయి కదా. నిన్ననే ఆయన సంజయ్ అని ఆయన పార్టీలో చేర్చుకున్నారని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ అలిగి రాజీనామా చేస్తానంటున్నారు. ఇది మొదటిసారి అసలు ఇంకా తేండి అంటున్న పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్సీ వేరే వాళ్ళని చేర్చుకున్నది అంటే నా రైవల్ను 3 సార్లు నన్ను ఓడించిన వాడిని మీరు ఎలా చేర్చుకుంటారని. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి ఒక 10-15 మంది కాంగ్రెస్లోకి వస్తారు, 15 మంది అని ఒక పెద్ద కథ తెలంగాణలో పూర్తిగా వినిపిస్తుంది. 15 మంది వస్తే ఆ పార్టీలో దాదాపు సగం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి అంటూ ఆ ఎక్స్ప్రెస్ రాస్తుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు పెద్ద పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ రెండింటికి సీట్లు వచ్చే లోక్సభలో బీఆర్ఎస్కు రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక విధమైన నిరుత్సాహంలో నిస్తేజంలో ఉంది. ఇటువంటిప్పుడు దీన్ని నిలబెట్టుకోవడం అన్నది కేసీఆర్కు పెద్ద సవాలే. కాంగ్రెస్ ఏమో 100 ఏళ్ల పెద్ద పార్టీ ఎలా అయినా ఉంటుంది, బీజేపీ కేంద్రంలో ఉంది, బీఆర్ఎస్ 20 ఏళ్ళే అయినటువంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన పార్టీ. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు ఒక సవాలు. ఈ విషయంలో కేసీఆర్ చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని ఆ పత్రిక చెప్తుంది. రెండు అంటే ఒక 5 ఏళ్ల కిందట ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అన్ని విధాలా ఏకాకి అయిపోయాడు, చుట్టూ ఏం లేదు, ఎటు పోతారు ఏం జరుగుతుంది ఇదంతా ఉంది. కానీ అయినా కానీ ఏదో ఒకటి తీసుకొని అలా పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు పెద్ద విజయం సాధించారు కదా. కాబట్టి చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలి అని. మీరు డోర్స్ ఓపెన్ అంటే చెప్తున్నా, ప్రజల్లో ఉండి పనిచేయాలని. డోర్స్ క్లోజ్ చేస్తామా లేదా అన్నది, చేసుకుంటారా లేదా అన్నది ఆ నాయకులు పార్టీలే క్లోజ్ చేయాలి. ప్రజలు ఎప్పుడు డోర్ క్లోజ్ చేయరు. మళ్ళీ మీరు రేపు ఏం మాట్లాడతారు వాళ్ళు వింటారు, ఇంకొకరు ఏం మాట్లాడతారో వింటారు, లేదా ఏమన్నా మాకేమన్నా మేలు జరుగుతుందని చూస్తుంటారు. కాబట్టి ప్రజల్లో ఉండగలిగితే, ప్రజలకు దగ్గర కాగలిగితే తప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ 40% ఓట్లతో ఉన్న పార్టీయే కదా. మీరు ఒకటి చూడండి, మొన్న సర్వే చేసిన కేకే సర్వే ఆయన ప్రతి చోట ఇప్పుడు చాలా ఎక్కువ సర్వేలు ఇస్తున్నాడు. ది మ్యాన్ ఇన్ మచ్ డిమాండ్ కదా న్యాచురల్గా. ఆయన 40% ఓట్లు, మీరు 11 సీట్లు కాదు 40% ఓట్లు చూడండి అనే మాట ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు. ఒక రాజకీయ అంటే అంత ఓటింగు వాళ్ళ వ్యవహారం అని, దాన్ని కొంత రాజకీయంగా తీయగలిగితే మంచిదని ప్రత్యర్థులు ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన నిలబెట్టుకోవడం ఎట్లా అనేది ఆలోచించాలి తప్ప, ఇప్పుడు స్పీకర్ హోదా ఇస్తేనో లేకపోతే తనకు పూర్తి ఇది కల్పిస్తేనో అప్పుడు మాత్రమే నేను ఉంటానంటే అది ప్రజలు ఎలా ఆమోదిస్తారు? మీరు కష్టంలో నష్టంలో ప్రజల్లో ఉండాలి కదా. సమస్యలు వచ్చిన మీరు అన్నది అదే కదా, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు వచ్చేస్తాయి అన్నది. కళ్ళు మూసుకుంటే మటుకు రావు, కళ్ళు తెరుచుకుంటే వస్తాయి. ఎవరైనా కానీ కళ్ళు తెరుచుకొని ముందు కళ్ళు తెరుచుకోవడం అంటే 2 అర్థాలు. తప్పు ఎక్కడ జరిగిందని తెలుసుకోవాలి, రెండోది మెలకువగా ఉండి ప్రజల కోసం పని చేయాలి, తప్పులు దిద్దుకోవాలి. అవి చేస్తే ఆ ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారు, ఎవరినైనా ఆదరిస్తారు. సార్ ఎప్పుడు లేని విధంగా కానీ అయ్యన్న పాత్రుడు హయాంలో శాసనసభ ఆయనకి ఏదో ఇప్పుడు చాలా గౌరవం ఇచ్చి మీరు రండి మిమ్మల్ని చాలా రాజలాంఛనాలతో చేస్తాము అనే అవకాశం అయితే ఏమీ ఉండదు. బహుశా ఎలాంటి సమాధానం కూడా ఇస్తారో, ఇచ్చినా కానీ పదునైన సమాధానం ఇచ్చే అవకాశమే ఎక్కువ. సార్ ఇప్పుడు క్యాడర్ పరిస్థితి సార్, ఇప్పటివరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచుని మాట్లాడిన వాళ్ళు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావించడానికి కూడా భయపడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రివర్స్ అవుతున్నారని వస్తున్న వార్తలు చాలామంది బయటికి రావడానికి చూస్తున్నారట. క్యాడర్ అంతా కూడా ఆ రకంగా చిందరవందర అయితే పార్టీని నడిపించే పరిస్థితి ఉంటుందా ఈ కష్టకాలంలో 5 ఏళ్ల పాటు?
చూడాలి కదా, చూద్దాం మనం అదే ఎలా జరుగుతుంది. రెండవది కొత్త ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళు నిర్ణయం చేశారు కదా, 7 శ్వేతపత్రాలు ప్రకటించాలి, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను బయటికి తీయాలి, వాటి మీద అప్పుడున్న కార్పొరేషన్లు అనండి, సంస్థలు, అధికారులు కొంతమందిని ఏమో పక్కన పెట్టారు. కాబట్టి కొత్త ప్రభుత్వం ఎంత వాడిగా వేడిగా వడిగా ఈ పనులన్నీ చేస్తుందన్న దాని మీద వాళ్ళు నిలదొక్కుకోవడం ఆధారపడి ఉంటుంది. ఇంకా ఓ పెద్ద సమస్య ఉంది, చెల్లింపుల సమస్య. 2019లో తెలుగుదేశం ఓడిపోయిన నాటికి వాళ్ళతో ఉన్న వాళ్ళు చాలామందికి వాళ్ళు చెల్లింపులు చేయలేదు, వాళ్ళు ఓడిపోయారు. అవేవి జగన్ ప్రభుత్వం పెద్దగా చెల్లించలేదు. ఇప్పుడు ఈయన ప్రభుత్వం ఓడిపోయింది, అది ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న డబ్బులేమో చాలా తక్కువ. ఇప్పుడు చంద్రబాబు అమరావతి నిర్మాణం గురించి ఉదాహరణకు ఎలాంటి వాళ్ళని పిలిచి మొన్న శుక్రవారం నాడు మాట్లాడారు. వాళ్ళు మాకు బిల్లులు ఇస్తే కదా మేము పనిచేసేదని వాళ్ళు అడిగారు. సో నేను అవన్నీ చూస్తాను ఇబ్బంది లేకుండా అని చెప్పారని. కాబట్టి ఇలాంటి ఒక కొనసాగింపు కార్యకలాపాలు, ఆర్థిక విషయాలది కూడా ఉంది. ఆ శ్వేతపత్రాలు వాటి ఫాలోఅప్గా ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఇది ఆధారపడి ఉంటుంది తప్పకుండా. ఇంటర్నల్ ప్రెషర్, అంతర్గత ఒత్తిడి కూడా జగన్ మీద తీవ్రంగా ఉందనడంలో ఏం సందేహం లేదు. సో విచ్చు బిగిస్తుంది, అది ఏ రకంగా అన్నా కావచ్చు. ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ప్రతికూల పరిస్థితి కదా, గెలిచినప్పుడు అంతా అనుకూలంగా ఉంటుందండి, ఓడిపోయినప్పుడు అన్నీ ప్రతిదీ. కానీ నిలదొక్కుకోవాలి కదా ప్రతికూలత. మనం బయలుదేరినప్పుడు ఇంతకంటే కష్టాలు ఉన్నాయి అవన్నీ అన్నారు కదా, మరి అప్పుడు ఎదుర్కొన్నారు కదా, ఇప్పుడు కూడా ఎదుర్కొని మీరు తగిన పద్ధతిలో సమాధానాలు